హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి దోశలు చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మాకు చాలా ఇష్టం అన్నమాట. మా పిల్లలకైనా మా వారికైనా నాకైనా బ్రేక్ఫాస్ట్ ఇష్టమైనది ఏంటంటే దోశ అని చెప్తామన్నమాట. అంత ఇష్టము. నేనైతే కనీసం 15 డేస్కి 3 డేస్ అయితే దోశలే చేస్తూ ఉంటాను అనమాట. అంటే 15 డేస్కి 3 డేస్ అలా కాకుండా ఎక్కువగా నేను చేసేది దోశలు అనమాట. అంటే ఒక్కసారి మనము దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటే 3 డేస్ లేదంటే 4 డేస్ అయితే మాకు వస్తుందన్నమాట. ఈజీగా అయిపోతాయి. అలాగే మాకు ఇష్టమైనవి కాబట్టి నేను ఎక్కువగా దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెడతా అనమాట. బయట నుండి అయితే తీసుకురాము, ఇంట్లోనే ప్రిపేర్ చేసి చేస్తాను అనమాట. అప్పుడప్పుడు ఇదే దోశ బ్యాటర్లో నేనైతే రాగి పిండి కూడా కలిపి చేస్తాను అనమాట. రాగి పిండి కలిపితే కూడా చాలా చాలా బాగా వస్తాయి. ఈ మధ్యన కలపట్లేదు, కాకపోతే రాగి పిండి కూడా అందులోనే కలిపి చేస్తే చాలా చాలా బాగా వస్తాయి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాం అనమాట. అది కూడా మా వారి స్టైల్లో మా వారైతే చేస్తా అన్నారనమాట. ఈరోజు తన స్టైల్లో తను చికెన్ ఫ్రై ఎలా చేస్తారో చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేస్తాడు, అలాగే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అనమాట. అంటే నేను ఎప్పుడు నేనే చేస్తా కదా, ఈరోజు నేను చేస్తాలే కొంచెం డిఫరెంట్గా చేస్తా అని తనైతే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నేనైతే ఆల్రెడీ పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేశారు. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి మంచిగా మసాలా దినుసులు అయితే వేశారనమాట. వేసి 4 పచ్చిమిరపకాయలు వేసి ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాడు. మా వారు చేసిన ఈ ఫ్రై అయితే మా పిల్లలకు కూడా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే తను కొంచెం డిఫరెంట్గా చేసిండనమాట. అంటే మరీ గ్రేవీ కాకుండా ఇట్లా అని దగ్గర ఫ్రై కాకుండా 2 ముక్కలు వేసుకుంటే మన అన్నానికి అంతా కలుస్తుంది. కొంచెం వాటర్ వేసిండు, లైట్గా ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసి చేసిండనమాట. అందులో జీడిపప్పు కానీ కొబ్బరి కానీ ఏది యాడ్ చేయలేదు, జస్ట్ సింపుల్గా చేసిండు. ఇక్కడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశారు. ఎందుకు అది యాడ్ చేసామంటే కొంచెం యాడ్ చేద్దాము, టేస్ట్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు యాడ్ చేయడు, కాకపోతే ఇవాళ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని తనైతే ఫుడ్ కలర్ యాడ్ చేసి అలాగే మంచిగా ఒక స్పూన్ నిండా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాడు. ఈ చికెన్ అయితే నేను ఆల్రెడీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టానమాట. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసి అంతా కలుపుకుంటున్నాడు. మా వారైతే చికెన్ బిర్యానీ కూడా చాలా చాలా బాగా చేస్తారు. టేస్ట్ మస్తు ఉంటుంది. ఎట్లా అంటే మనము రెస్టారెంట్లో తిన్నంత టేస్ట్ వస్తుంది అనమాట. అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ ఆ ఫ్లేవరు సూపర్ ఉంటుంది అనమాట. తను ఇంట్రెస్ట్ ఉండి చేస్తేనే మస్తు వస్తుంది. ఇక మేము చేయమంటే తనైతే చేయడనమాట. తనకి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండి తన స్టైల్లో తను చేసినప్పుడు ఎంత బాగా చేస్తాడో టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అనమాట. మేము ఎప్పుడైనా చేయమంటే తనకి అదే ఇంట్రెస్ట్ ఉండదు, తను చేయడనమాట. తనే చేయాలనిపించినప్పుడు చేస్తాడు. అప్పుడైతే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. ఎందుకంటే మేము తిన్నాం కదా, అంత బాగుంటుంది టేస్ట్. మ్యాక్సిమం మేమైతే ఇంట్లోనే చేసుకుంటాము. అంటే బయట తెచ్చుకొని అప్పటికప్పుడు అలా తినడం కాకుండా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మా వారికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చేస్తాడు. లేదు అని అంటే మళ్ళీ నార్మల్గా చికెన్ కర్రీ లేదంటే చికెన్ ఫ్రై చేసేస్తాను నేనే. కానీ తనకి ఇంట్రెస్ట్ ఉంటే తన స్టైల్లో చికెన్ బిర్యానీ వేస్తాడు. ఒక వీడియో కూడా షూట్ చేస్తాను నేను, అది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ చికెన్ అందులో వేసిన తర్వాత మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఆయిల్లోనే. చికెన్లో వచ్చే వాటర్ అంతా కొంచెం తగ్గిపోయే వరకు అంతే. అంటే ఆ చికెన్ అందులోనే ఉడకాలన్నమాట. మనం అందులో ఏమి వేయకూడదు, వాటర్ లాగా ఏమీ వేయొద్దు. పెరుగు కానీ టమాటాలు కానీ ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఆయిల్లోనే చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. కొంచెం ఉడికిన తర్వాత ఇక్కడ కారం పొడి అయితే వేస్తున్నాడు.
ఇక్కడ కారం పొడి వేస్తున్నాడు. మరీ ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే మా పిల్లలకి కారం ఎక్కువ తినరన్నమాట. అందుకనే కొంచెం నార్మల్‌గా వేస్తున్నాడు. ఎందుకంటే ఇలా ఆల్రెడీ మసాలా దినుసులు కూడా వేసాం కాబట్టి కొంచెం ఒక 2 లేదంటే 3 స్పూన్ల కారం అయితే వేశారు. ఈ కారం మరీ బాగా కారం ఏమి ఉండదన్నమాట. కొంచెం నార్మల్ కారమే ఉంటది కాబట్టి ఇక్కడ మళ్ళా కారం వేసిన తర్వాత కూడా ఉడికిస్తున్నాడనమాట. ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసాడనమాట. మరీ ఎక్కువ కాకుండా కొంచెం అంటే కొంచెమే వేసి ఉడికిస్తున్నాడు. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ చికెన్ దగ్గరగా అయితే ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే తన స్టైల్లో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందన్నమాట. స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉన్నాం మేమైతే. కాకపోతే రైస్ అయితే ఇప్పుడే పెట్టానన్నమాట. ఫస్ట్ చికెన్ కర్రీ అదే చికెన్ ఫ్రై చేస్తే రైస్ వేడివేడిగా తినేయొచ్చు కదా అని నేనైతే రైస్ని అయితే ముందు వండలేదన్నమాట. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు బియ్యం కడిగి పెట్టేశాను. ఇటు అయితే రైస్ అవుతుంది. తర్వాత చికెన్ కర్రీ వేసుకొని మా పిల్లలు మేమైతే తినాలన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది తినాలి అన్నట్టుగా. ఎందుకంటే మా వారి చేతి వంట కాబట్టి చాలా చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. తను ఇంట్రెస్ట్ ఉండి చేస్తే మేము చాలా హ్యాపీగా తింటామన్నమాట. ఎప్పుడు నేనే చేస్తాను కాబట్టి తనైతే ఈరోజు చేశాడు తన స్టైల్లో చికెన్ ఫ్రై. చాలా చాలా టేస్టీగా మస్తుంది. మా పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారు. ఇక్కడ చికెన్ ఫ్రై చల్లారినాక చూపిస్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ రైస్ కూడా మొత్తం అయిపోయిందనమాట. ఇప్పుడైతే మేము లంచ్ చేస్తున్నాము. పిల్లలకైతే చికెన్ ఫ్రై తప్ప అంటే చికెన్ కూర, చికెన్ ఫ్రై ఇవి తప్ప ఇంకా ఏమి కూరలు తినరనమాట నాన్ వెజ్లో. అంటే చేపలు, మటను, ఇట్లా రొయ్యలు ఉంటాయి కదా, అవి ఏమి తినరు. ఒక చికెన్ తప్ప ఇంకేం తినరనమాట. చికెన్ అంటే వాళ్ళకు ఫేవరెట్ అనమాట. అందుకోసం మేము ఎక్కువ చికెన్ తెస్తూ ఉంటాము. ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఇంకా జస్ట్ వీక్లీ 1 టైమ్స్ అలా తెస్తూ ఉంటాము. ఇక్కడైతే ఈవినింగ్ టీ అయితే తాగుతున్నామంట. వాతావరణం చల్లగా ఉండడమే కాకుండా నైట్ అయితే ఫుల్ వర్షం పడింది. మళ్ళీ మార్నింగ్ కూడా అసలు డే టైంలో కూడా చల్లగా అసలు ఎండ లేకుండా ఉందన్నమాట. అందుకోసమే మేమైతే అందరం టీ తాగుతున్నాం అనమాట. మా పిల్లలకు డైలీ పాలు అయితే కల్పిస్తానమాట. కానీ వాళ్ళు ఈరోజు పాలు ఏమొద్దు మమ్మీ అన్నారు. అయితే మేము అందరం కలిసి అయితే ఈవినింగ్ మంచిగా వేడి వేడి టీ అయితే తాగుతున్నాం. వాతావరణం చల్లగా ఉంది. చిన్న చిన్న ముసురు అయితే పడుతుందన్నమాట. వాళ్ళు టీ కావాలన్నారు కాబట్టి టీ కూడా వాళ్ళకి చేసి ఇచ్చాను. అలాగే బిస్కెట్స్ ఉన్నాయి. ఆ బిస్కెట్స్ కూడా టీలో పెట్టుకొని తింటూ ఉన్నారు. నాకైతే టీ అంటే మస్తు ఇష్టం. నేనైతే డైలీ 2 టైమ్స్ అయితే టీ తాగుతూ ఉంటాను అనమాట. ఇక్కడ మా వాళ్ళైతే టీ తాగుతున్నారు. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.